ఎవరు పెద్ద మాటలు మాట్లాడతారు అధ్యక్ష. మోసం దగ నేను మాట్లాడినంతసేపు ఎక్కడ మోసం దగ ఆ మాట రాలేదు అధ్యక్ష. మోసం అనే పదం ఇప్పుడు ఈ ప్రపంచానికి తెలుసు అధ్యక్ష. ఎవరు మోసం చేశారు, ఎవరు రైతులు మోసం చేశారు, ఎవరికి రైతులు దగా చేశారనేది అవన్నీ దానికి పోవద్దు అధ్యక్ష. ఇక్కడ సామరస్యంగా మనం బడ్జెట్ మీద సభ జరుగుతుంది. బడ్జెట్ మీద వచ్చి ఏమైనా బడ్జెట్ ని మేము డివేట్ అయితే ఆ సందర్భం అయితే అప్పుడు మాట్లాడండి అధ్యక్ష. కానీ పదాల మీద కొద్దిగా మీకు పట్టు ఉండాలి అధ్యక్ష. అలాంటి మాటలు మాట్లాడినప్పుడు దయచేసి. కాబట్టి ఇది కాదు. నేనేం చెప్పాను, 20,000 మీరు చెప్పారు, ఒక 20,000కే కట్టుబడి ఉంటే నేను అంటున్నాను తప్ప మీరేం మోసం చేశారు, దగా చేశారు అని చెప్పలేదే. మేము అర్థం చేసుకుంది అది. మీరు హౌస్ చెప్పింది 20,000 రూపాయలని, ఇంక్లూడింగ్ ఢిల్లీ ఇస్తున్న కేంద్రం ఇస్తున్న సహాయంతో కలుపుకొని అని చెప్పారు మీరు. ఇట్స్ ఫైన్. ఇప్పుడు కూడా చెప్పారు కాబట్టి ఇట్స్ ఫైన్. అయితే దానికి నిన్నటి రోజులు కూడా ఆయన మాట్లాడిన మాటల్లో చెప్పారు ఏమని, కేంద్రం ఇచ్చింది 42 లక్షల మందికి ఇస్తుంది, కానీ మన రాష్ట్రంలో అది కాకుండా ఈ రైతులు, కౌలు రైతులు, మిగతా వాళ్ళు కలిపి ఇంకో 12-13 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు కాక భూతత్వంలో పరిస్థితికి ఎక్కడ మిగిలిపోతే వాళ్ళకి కూడా ఇస్తాము. ఇప్పుడు కూడా చెప్పారు ఇస్తాము అని చెప్పారు అధ్యక్ష. అసలు గత ప్రభుత్వం ఇచ్చింది సుమారు 53,58,000 ఇచ్చాం అధ్యక్ష. అంటే వాళ్ళు చెప్పిన లెక్క అది దగ్గర సరిపోయింది. ఇంకా వ్యవసాయ మంత్రి గారు చెప్పిన దాని ప్రకారం ఇంకో 1,000-2,000 ఇంకా ఎక్కువే ఉంటుంది, కానీ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆయన చాలా విశాల ఉదయంతో ఆయన చెప్పారు కాబట్టి ఇట్స్ ఫైన్. రైతుల తరఫున కూడా మేము కూడా అభినందిస్తున్నాం, చేయాలనే కోరుకుంటున్నాం. మేమేమి దాన్ని వ్యతిరేకించట్లేదు. ఎందుకంటే ఏది జరిగినా ఇది మంచి జరగాలనే కోరుకున్నాం. మనందరం వచ్చింది ఇక్కడికి కోరుకున్నది అందరూ. కానీ దానికి మీరు కేటాయింపు చేసిన ఎంత, 6,300 కోట్లు. మీరు చెప్పిన లెక్కల ప్రకారం 14,000 రూపాయల లెక్కనే వేసుకుంటే కావాల్సిందంత 7,500 కోట్లు. అంటే అక్కడికి ఇంకో 12,000 కోట్లు ఇంకా డెఫిసిట్ ఉంది. 1,000 మీరు 200 తీస్తే ఇంకో 1,000 కోట్లు. ఇది కదా పని. నా లెక్కల్లో తప్పు ఉంటే తర్వాత ఇంటికి పెట్టి నాకు పంపించండి, నేను సర్దిద్దుకుంటాను. ఇది నేను అడుగుతుందండి. మిగిలి బడ్జెట్ అయితే ఏం చేసినా పర్వాలేదు. మిగిలి బడ్జెట్ కాదు ఇది, డెఫిసిట్ ఉన్న బడ్జెట్. ఆర్థిక మంత్రిగా ప్రవేశించిన బడ్జెట్ సుమారు 80,000 కోట్లు లోటు బడ్జెట్తో ప్రవేశపెట్టారు. కాబట్టి ఈ డిస్కషన్ వచ్చింది. అందుకు ఇవన్నీ అడుగుతున్నాం. ఇంకా సరే ఇంకా మిగతా స్కీమ్స్ ఉన్నాయంటే ఇది ఆడబిడ్డ ఉంటే అసలు దాని గురించి సంఖ్య దేవుడు ఎరుగు. దేవుడు ఎరుగు. కావాల్సిన రిక్వైర్మెంట్ ఎంత అనేది, నీడ్ ఎంత అనేది అది దేవుడు ఎరుగు. అసలు ఆ ప్రశ్నే లేదు. 50 సంవత్సరాలకి నిన్న బయలుకి వచ్చి పెన్షన్ ఇస్తా అన్నారు, ఆ ప్రశ్నే లేదు. అది కాకుండా మొన్న రోజున మా సభలో, ఈ సభలోనే గత వారంలో డిస్టర్బ్ జరిగినప్పుడు ఏదైతే నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 10 నెలల కాలం అయిపోయింది. వాళ్ళు ఏం చెప్పారు, అట్టాసంగా రాబోయే కాలంలో 4 లక్షల ఉద్యోగాలు ఒక ఇంగ్లీష్ దాంట్లో వెర్షన్లు అయితే ఇచ్చేసామని ఉంది, తెలుగు వెర్షన్లు వచ్చి ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పారు. సరే ఇచ్చేసామా ప్రొవైడ్ అని మరి మంత్రి అంటే లేదండి ఇవ్వలేదు, ఇంకా అది ఇవ్వబోతున్నామా, ఇవి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. సరే అవకాశాలు కల్పిస్తున్నారు, ఇట్స్ ఫైన్. అవకాశాలు ఎప్పుడు వస్తాయి అనేది దానికి డెడ్ లైన్ లేదు కాబట్టి అది పక్కన ఉంది. మరి రాకపోతే నిరుద్యోగం ఇస్తున్నారు కదా, అది ఎప్పటి నుంచి పెడతారు? ఆ విషయాన్ని పొందుపడతారు కదా. బయట రాష్ట్రంలో నిరుద్యోగులు అందరూ అవునానా ఈ ప్రభుత్వం వస్తుంది, నాకు 3,000 వస్తుందని మీరు యాప్లు వేసి ఇంటింటికి పంపించారు కదా. మీకు రాకపోతే పర్వాలేదు, నువ్వు హాయిగా తిరగచ్చు, నువ్వు అప్లికేషన్ పెట్టుకోవచ్చు, అప్లికేషన్ కలిగితే ఆ 3,000 రూపాయలతో నీకు ఉద్యోగాలకి పెట్టుకునే వెసులుబాటుని మేము ఇస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్పింది కదా అధ్యక్ష. అబ్బాయి మేమేమి కొత్తగా మీకు చెప్పిన మాట కాదు, మీరే యాప్లు వేసి ఇంటింటికి సంతకాలు పెట్టి పంపించారు కదా అధ్యక్ష. ఇది వాస్తవని. మరి అది ఎక్కడుంది అధ్యక్ష? మరి దాని గురించి ఎక్కడ కూడా ఈ బడ్జెట్లో ఉందా అధ్యక్ష? కనీసం ఎట్లనే దాని గురించి చిన్న మాట్లాడారు అధ్యక్ష? ప్రస్తావన లేదు. అది ఆలోచించి అడుగుతాం. ఎందుకంటే బడ్జెట్ అని కానీ రాష్ట్ర ప్రజలందరూ, కేంద్ర బడ్జెట్ దేశ ప్రజలందరూ ఏమిటి మనకు వెసులుబాటు వస్తుందా? ఏ కార్యక్రమాలు జరుగుతాయా? ప్రభుత్వం ఇచ్చిన మాటలు ఎంతమంది నెరవేరుస్తుందా? నెరవేర్చేట అన్నారు. అంతెందుకు అధ్యక్ష?
ఆడవాళ్ళకు వచ్చి ఉచిత బస్సు మహిళకు ఉచిత బస్సు ఇస్తున్నారు. నేను ఇంతకు ముందు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వచ్చేసాను అధ్యక్ష. నాకున్న అనుభవంతో ఇప్పుడున్న మన స్టేట్లో ఆక్యుపేషన్ రేటు 58%, 60% దగ్గర ఉంది అధ్యక్ష. అంటే 40% బస్సులు ఖాళీగా తిరుగుతున్నాయి అధ్యక్ష. ఆడబిడ్డ ఉచిత బస్సు పెడితే దానికేమి మళ్ళీ స్పెషల్గా ఆయిల్ ఇవ్వక్కర్లేదు, డ్రైవర్ జీతం ఇవ్వక్కర్లేదు, లేకపోతే ఎవరి క్లీనర్కి వాడికి జీతం ఇవ్వక్కర్లేదు, బస్సు మెయింటెనెన్స్కి ఇవ్వక్కర్లేదు. ఆ 40% ఫుల్ఫిల్ అవుతాయి కదా అధ్యక్ష. అయితే వెళ్ళిన 40లో 30%, 50% మంది మహిళలు, 50% మంది మగవాళ్ళు ఉంటారు. ఓకే ఫైన్. ఆ 30%కి కదా మీకు గుర్తింపు పడింది. 30% మందికే ఈ ప్రభుత్వం భరించారు. ఉచిత బస్సు ఇస్తే 100 మందికి భరించక్కర్లే. ఎందుకంటే ఆల్రెడీ 60%, 40% ఖాళీకి తిరుగుతున్నాయి బస్సులు. అది మీరు ఇస్తామని చెప్పిన మాటే కదా. ఆ 30%కి ఎంత అవుతుంది? అంతా కలుపుకుంటే అయితే సుమారు 1000 కోట్ల రూపాయలు, లేకపోతే 1200 కోట్ల రూపాయలు అవుతుంది అధ్యక్ష. దానికి ఎందుకు మీరు ఆలోచన చేస్తున్నారు అంటే నా ఉద్దేశంలో ఏమనిపిస్తుందంటే, సరే మాట ఇచ్చాం, మా పని అయిపోయింది అని ఏదో నేను రాయలసీమను కాదు కానీ పూర్వం చనిపోయిన రాజశేఖర్ ఎక్కడ ఉన్నాడు కానీ మా ఎన్విరాన్మెంట్ మినిస్టర్ గారు రామనారాయణ గారు ఉన్న సామెత చెప్పారు. ఆయన చెప్పిన సామెత ఒకసారి గుర్తు చేస్తాను అధ్యక్ష. ఆయన కూడా కాకుండా ఏట్లు వెళ్తే ఏటి మల్లప్ప, ఏటి దాటిన పొరపూడి మల్లప్ప అన్నిటికీ ఉంటాను అధ్యక్ష. ఆ సామెతలాగా చిన్నది, దీనివల్ల పెద్ద ఒరిగేది ఏం కాదు. ఈ కార్యక్రమం ఎందుకు చేయట్లేదు అధ్యక్ష? అది ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయనే ఈ 5 కోట్లు కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టలేదనే ఉద్దేశంతోనే ఆ రోజు మేము ఈ పథకాలు మేము పెట్టడం పనిస్తాం, మేము చేతిస్తాం. ఇగో మేము ఇచ్చిన ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో ఈ స్కీమ్స్ తప్ప కొత్త స్కీమ్లు మేము పెట్టలేము. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఈ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మేము 1000 రూపాయలు పెంచుతాం తప్ప, అది కూడా 4 దఫాలుగా పెంచుతాం తప్ప ఇంకా కొత్తగా ఏ పథకం పెట్టలేమండి. మా పార్టీలో గొడవైంది అధ్యక్ష. మా నాయకులు కూడా అందరూ కూడా అయ్యో కాదు ఇది పెట్టు, అది పెట్టు, ఇది పెట్టు అంటే నో. ఎందుకంటే మాట ఇచ్చామంటే మాట చేయకపోతే మన తాలూకా విశ్వాసత పోద్ది. ఎందుకంటే గత ప్రభుత్వం ఒకేదానికి ఉన్నాం అధ్యక్ష. విశ్వాసత కోసం పనిచేస్తాం తప్ప ఇచ్చిన మాటలు వచ్చి మార్చుకొని గంటకో మాట చేద్దామని ఆలోచనతో ఎప్పుడు చేయలేదు అధ్యక్ష. కాబట్టి ఇవి చేయకుండా ఉన్నాం అధ్యక్ష. సరే ప్రజలు వచ్చి మీరు ఇచ్చిన మాటలు నమ్మారు, విశ్వసించారు, మీకు అధికారం ఇచ్చారు, మీ అటున్న వచ్చి ఇటు మమ్మల్ని కూర్చోబెట్టారు, ఫైన్, మీ యాక్సెప్టెడ్. మేము కాదనుకుంటే అవదే, మేము అంగీకరిస్తున్నాం. కానీ దయచేసి ప్రజలకు ఇచ్చిన మాటలు నెరవేర్చండి. అది కూడా వేల కొలది నాకు డిస్కషన్ జరిగింది బాసు. మద్యపానం చేసేది ఏమైందో నేను ఎందుకంటే నీకు ఆన్సర్ చేయకూడదు, అధ్యక్షుల్ని ఆన్సర్ చేయాలి కాబట్టి నేను మీకు మాట్లాడండి కాదు, చెప్పండి చెప్తాను. దాని గురించి కూడా డైవర్ట్ అయిపోద్ది, ఎందుకంటే మన సబ్జెక్ట్ డైవర్ట్ అయిపోద్ది. మళ్ళీ ఢిల్లీకి ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏదో కార్యక్రమం ఉందని ఆయన చెప్తున్నారు. ఇందాక డిస్కషన్ లో చెప్పారు మాకు. అందుకని లేకపోతే ఇంకో 3 మాట్లాడేవారు. మీకు సమయం లేదంటే సరేలే అని చెప్పి యాక్సెప్ట్ చేస్తాం. అందరం ఓకే అని గుడ్ ఇంటెన్షన్ ఇస్తాం, బ్యాడ్ ఇంటెన్షన్ కాదు, గుడ్ ఇంటెన్షన్ అది కార్యక్రమం అధ్యక్ష. ఎందుకు చెప్తానంటే గత ప్రభుత్వాలు కూడా ఎన్నో పథకాలు ఉన్నాయి, ఎన్నో ప్రతి దానికి ఒక క్యాలెండర్ ఇచ్చాం. ఈ నెలలో వచ్చి ఒక రైతన్న ఎన్నో వైఎస్ఆర్ చేయవద్దు అయితే ఒక నెలలో వచ్చి 0 వడ్డీ అయితే ఈ కార్యక్రమం అలాగే ఇచ్చాం అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, మహిళలకు సంబంధించింది 9 లక్షల, సుమారు 9 లక్షల సొసైటీలు ఉన్నాయి అధ్యక్ష. 9 లక్షల డోక్రా సొసైటీలు ఉన్నాయి అధ్యక్ష, ఉన్నాయి. వాటి 0 వడ్డీ మనం ఇవ్వడం అనేది ఆనవాయితీగా ఎప్పటి నుంచో వస్తుంది అధ్యక్ష. ముందు పావుల వడ్డీ ఇచ్చింది, తర్వాత కరెక్ట్గా ఎవరు పే చేస్తే వాళ్ళకి వడ్డీ మాఫీ మళ్ళీ ఇది ఏం బస్సు ఇవ్వడం అనేది చేస్తున్నాం అధ్యక్ష. గత ప్రభుత్వాలు చేశారు. కానీ ఇప్పుడు ఎంత కేటాయించారు తెలుసా అధ్యక్ష? 9 దానికి 100 కోట్లు. పునః ఆ మహిళలకు సంబంధించిందేనే అరకొరిగా కాకుండా ఎంత అవుతుందో కరెక్ట్గా చూసి ఓ 10 కోట్లు అటు ఇటు పెట్టుకోవాలి కదా అధ్యక్ష. దానికి 100 కోట్లు. మరి ఏ రకంగా దాన్ని 9 లక్షల సొసైటీకి డ్వాక్రా సొసైటీలు ఉంటే మనం ఇచ్చింది 100 కోట్లు. చూడండి అధ్యక్ష. అది
ఎంత రియలిస్టిక్ గా ఆలోచన చేస్తున్నారో అందుకని ఈ బడ్జెట్ మీద వచ్చి ఈ రకమైన అన్నది ఇది రియలిస్టిక్ గా లేదు, వాస్తవికతగా లేదు, వాస్తవికత దూరంగా ఉంది అని ఆ రోజు మీకు నేను చెప్పిన మాట అది అధ్యక్ష. ఇంకో విషయాన్ని అధ్యక్ష, మరి ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారు, ఈ బుక్ లో చెప్పారు. ఎందుకు వాస్తవం మాట్లాడుతుందంటే ఈ పుస్తకంలో చెప్పారు. వైజాగ్ లో వచ్చి 46 కిలోమీటర్లు, మన అమరావతిలో వచ్చి 38 కిలోమీటర్లు మెట్రో రైలు 3 సంవత్సరాల్లో మేము ప్రారంభించబోతున్నామని. పనులు 3 సంవత్సరాలు కంప్లీట్ చేస్తాం. ఎస్, చాలా సంతోషం మాకు చేస్తే. మరి దానికి సంబంధించిన కేటాయింపు కానీ దానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ లో కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి మెట్రో రైలుకి మేము సహాయం చేస్తున్నాము, దానికి ఇంటర్వెన్స్ కింద ఇదిగో కేటాయించామని ఎక్కడ ఉంది అధ్యక్ష? దానికి గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ లేకపోతే అవ్వదు కదా అధ్యక్ష, అందరూ తెలిసిన విషయం కదా అధ్యక్షది. కేంద్రం తాలూకా సాయం ఉండాలి కదా అధ్యక్ష. మరి ఈ సంవత్సరం పెట్టలేదు, మరి ఈ సంవత్సరం పెట్టకపోతే ఈ సంవత్సరం లేనట్టే కదా. అంటే మీరు చెప్పిన 3 సంవత్సరాల్లో ఓ సంవత్సరం పోయినట్టే కదా. ఒక నష్టం పెడితే పోయినట్టే కదా. మరి దానికి ఎక్కడ సార్థకత ఉంది? ఎక్కడ ఈ మన 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 ముఖ్యమైన ఫోటోతో ఉన్న ఈ బడ్జెట్ దీనికి సార్థకత ఉంది చెప్పండి అధ్యక్ష. దాన్ని అంటే ఇప్పుడు ఆ వాక్యం ఎందుకు పెట్టారు? ఆ వాక్యం ఎందుకు అవసరం అధ్యక్ష మనకి? ఆ వాక్యం మెట్రోలో ఎందుకు గొప్పగా ఏదో అరావడికి చెప్పడానికి తప్ప మేమేం అనట్లేదు. అది పట్టకపోతే డిస్కషన్ పెట్టారు కాబట్టి దాన్ని ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా. అది అసలు ఊసే లేకుండా బడ్జెట్లో లేదు, కేంద్ర బడ్జెట్లో లేదు. మరి ఈ రకంగా ఇది అంతే కదా అధ్యక్ష. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే విజన్ డాక్యుమెంటరీ ఇచ్చారు కదా అధ్యక్ష. విజన్ డాక్యుమెంటరీ ఇందాక చెప్పాను ఉండడంలో తప్పు కాదు, కానీ విజన్ డాక్యుమెంటరీకి ఇచ్చిన దాంట్లో మీరు 47కి ఇచ్చింది, మనం వచ్చి ఈ దీంట్లో మరి కేశవ్ గారు మరి ఫైనాన్స్ మినిస్టర్ గారు మరి ఎందుకు పెట్టారు కానీ అంత డాలర్స్లోను బిలియన్స్లోను ట్రిలియన్స్లోను పెట్టారు అధ్యక్ష. విజన్ డాక్యుమెంటరీ తాలూకా చూడండి. విజన్ డాక్యుమెంటరీలో 10 సంవత్సరాలు ఏం జరుగుతుంది బడ్జెట్ లో పెట్టలే, బడ్జెట్ డాక్యుమెంట్ లో మీ స్పీచ్ లో తమ స్పీచ్ లో ఉంది అధ్యక్ష. బడ్జెట్ తమ స్పీచ్ గవర్నర్ స్పీచ్ దీంట్లో పెట్టారు. చూడండి ఏ రకం పెట్టారు తెలుసా అధ్యక్ష? జీడిపి వచ్చి ఇప్పుడు మనకున్నది, మన జీడిపిని ఇప్పుడు 170 బిలియన్లు డాలర్స్ ఉంది. 170 బిలియన్ డాలర్స్ అంటే 14.2 లక్షల కోట్లు. ఇది 47కి వెళ్ళినప్పటికీ 2.4 ట్రిలియన్ అంటే 200 లక్షల కోట్ల రూపాయలకి వెళ్తుంది. ఏ రకంగా వాస్తవం కాదు? పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసుకుంటే అధ్యక్ష, పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసుకుంటే 3,200 పర్ క్యాపిటల్ ఇన్కమ్. దాన్ని వచ్చి అంటే $3,200 అంటే 2,60,000 దాన్ని పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చి దాన్ని 34 లక్షలు తీసుకెళ్తామన్నారు అధ్యక్ష. 34 లక్షలు అంటే దాన్ని ఏంటి మళ్ళీ 15% జీడిపి ఎవ్రీ ఇయర్ మల్టిపుల్. ఇదేమైనా చిట్ ఫండ్ కంపెనీ అండి? ఇది చిట్ ఫండ్ కంపెనీ, ఇదే మాదిరిగా చిట్ ఫండ్ కంపెనీ బిల్లియన్ రావడానికి. ఇది దయచేసి ఆలోచించండి. నేను చేయండి 47కి ఇదిగో రియలిస్టిక్ గా ఇదిగో ఇప్పుడు వచ్చి 3,000 ఇప్పుడు వచ్చి 2,60,000 ఉంది. దాన్ని వచ్చి ఇంతవరకు తీసుకెళ్తున్నాం. ఇప్పుడు ఎందుకంటే స్టేట్ జీడిపి 5% అధ్యక్ష, రాష్ట్రం తాలూకా జీడిపి యావరేజ్ వచ్చి కేంద్రం దేశం తాలూకా జీడిపి 6% అధ్యక్ష. హౌ కెన్ ఇది 15%? ఈ సంవత్సరం కూడా తమరు పెట్టిన బడ్జెట్ లో 12.6 పెట్టారు. ఏ విధంగా 12.6 వస్తుందా అధ్యక్ష? పెరుగుదల వస్తుందా అధ్యక్ష? రెవెన్యూస్ లేవు. బయట వచ్చి ప్రజల దగ్గర వచ్చి వ్యాపారాలు లేవు. జిఎస్టీ ఓ పక్క వచ్చి తగ్గిపోతుంది. ఏ రంగం వస్తుంది అధ్యక్ష?
చిన్న ఎగ్జాంపుల్ అధ్యక్ష, చిన్న ఎగ్జాంపుల్. బిఎస్సి ఈ 10 నెలల కాలంలో 3.70 వచ్చింది అధ్యక్ష. దాన్ని 16%కి వచ్చే 12 నెలల్లో, ఈ 10 నెలల్లో 3.7 వస్తే వచ్చే 12 నెలలకి ఈ 3-4% దగ్గర 4% వస్తే దాన్ని 16% తీసుకెళ్తానికి పెట్టాలి అధ్యక్ష. ఏం బాధలపై మంత్రం ఉందో మరి నాకు అర్థం అవట్లేదు. మరి కేసు గారి సంతోషం, అది జరిగితే సంతోషం అధ్యక్ష, అనలేదు, దానికి ఏం పర్వాలేదు. అలాగే ల్యాండ్ రెవెన్యూ మీద వచ్చిన ఆదాయం అధ్యక్ష ఈ 10 నెలల్లో ఈ ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 196 కోట్లు. మంత్రి గారికి ఉన్నారు, రెవెన్యూ మంత్రి గారికి ఉన్నారు, 196 కోట్లు ఈ ఆదాయం ఈ 10 నెలల కాలం వచ్చింది. రెవెన్యూ రిజిస్ట్రేషన్ మీద వచ్చిన ఆదాయం అదే. దాన్ని వచ్చి నెక్స్ట్ ప్రొజెక్షన్ ఎంత ఇచ్చారు తెలుసు అధ్యక్ష? దీంట్లో 1340 కోట్లకి ఇచ్చారు ప్రొజెక్షన్. సార్ బ్రీఫ్ చేయండి సార్. అంటే స్టార్ట్ అయింది అధ్యక్ష. కూర్చోమంటే కూర్చుంటాను, నేనే ప్రైవేట్ నమ్మట్లేదు, లేదు వద్దు మానేమంటే మానేస్తాను, నేనే అభ్యంతరం లేదు. లేదు లేదు కేసు గారికి ఇబ్బంది ఉంది కూర్చోండి అంటే కూర్చుంటా, లేదు మీకు ఇబ్బంది ఉంది కూర్చోమంటే కూర్చుంటా అధ్యక్ష. అబద్ధం చేసుకోవద్దు, బ్రీఫ్ చేయమన్నాను తప్ప కూర్చోమనలేదు. అదే బ్రీఫ్ చేయడానికే నేను డైవర్షన్ అయ్యి వాస్తవం లేకుండా బయట ఎగ్గిలు చెప్పి గాలి కబుర్లు చెప్తే మీరు తమానచ్చు. మీరు ఇచ్చిన పుస్తకాలు అంకెలే చెప్తాను నేను. ఇందాక దీని గురించి గత 4 రోజులు అదే పనిగా గంట మాకు ఎప్పుడు ఇంత డీప్ గా వెళ్ళలేదు. ఎందుకంటే కేసు గారు ఉన్నారు, మళ్ళీ ఆయనకి రాకు ఒక 20 సంవత్సరాలు పరిచయం, ఏది పట్టుకుంటే ఏది మాట్లాడతాను అనుకుని అందుకు ప్రతిదీ మా బుక్ లో తీసి చెప్తాను. ఎక్కడ డైవర్షన్ కాదు. ఇవన్నీ ఏదండి ఏది అడిగారు? కొండంత వెలగ కాదు కొండంత వెలగ, ఏదున్నా చూసుకోవాలి కదా. మరి ఇది కొండంత ఒక్కలేదు, బయట ఉన్నాయి, మీకు దీని లెక్కల్లో ఉన్నాయి. ఈ రకంగా వాస్తవికంగా ఉంటే ఏ రకంగా మరి మనం దీని గురించి మనం మాట్లాడతాం అధ్యక్ష? చెప్పండి. ఈ ధర్మం ఇలాంటి బడ్జెట్లు వాస్తవ విరుద్ధంగా ఉన్న బడ్జెట్లు పెట్టడం ధర్మం చెప్పండి. అది కాదు కదా. ఇచ్చిన సూపర్ 6కి ఎక్కడ శాంటిటీ లేదు, ఇచ్చిన హామీలకి ఎక్కడ నెరవేర్చడం లేదు. ఇంకోటి చెప్పండి, తప్పలేదు. గత సంవత్సరం 1.5, ఈ సంవత్సరం వచ్చి ఇంకొక 1.75 అంటే శాతం, అంటే మొత్తం 6 ఇట్లు ఏంటి. ఇంకో వచ్చే సంవత్సరం వచ్చి ఇంకొకటి, ఆ వచ్చే సంవత్సరం ఇంకోటి, ఎలక్షన్ అప్పుడు వచ్చి ఫైనల్గా ఈ 5 సంవత్సరాలు చేస్తామని చెప్పండి, తప్పలేదు. మేము వీఆర్ నాట్ ఎగెన్స్ట్. ఎందుకంటే ప్రభుత్వ విధానం, ప్రభుత్వ పరిస్థితులు. మేమెందుకు అడుగుతున్నామంటే మాకు సంపద సృష్టించవచ్చు, సంపద చేయవచ్చు అన్నారు కాబట్టి. లేకపోతే మేము చేయలేమని చేతెత్తిస్తాం కదా. మేము చేయలేము, మేము ఈ రకంగా ఇవ్వలేము, ఎందుకంటే ₹1 అదనంగా ఈ ప్రజలకి మేము అందించలేము. 2,78,000 కోట్లు మేము వచ్చి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేసాము, అంతకంటే మేము చేయలేము అని మేము చెప్పాము. మేము చెప్పలేదు అనలేదే. మేము అందుకంటే ₹1 మీరు వచ్చి కాదు మీరు ఎందుకు ఇస్తున్నారు కదా. మరి సంపద సృష్టి వచ్చి ఇంకో మంత్రి గారు చెప్పారు చెత్తలో సంపద సృష్టిస్తామని. నేను ఎప్పుడో పేపర్లో చూశాను అధ్యక్ష, ఒక మంత్రి గారు స్టేట్మెంట్ కూర్చొని 80 లక్షల టన్నులు వచ్చి చెత్త వచ్చి పెరిగిపోయింది అధ్యక్ష. 80 లక్షల టన్నులు చెత్త పెరిగిపోయింది రాష్ట్రంలో. ఎస్, పెరిగిపోదు బాబు అధ్యక్ష, పెరిగిపోదు. గత 10 నెలల నుంచి ఏదైతే చెత్త పన్ను కోసం మేము ₹3, ₹2 వేసామో అది తీశారు. అది మీ ప్రభుత్వ విధానం, తీసేయండి, అభ్యంతరం కాదు. మరి ఆల్టర్నేటివ్ పెట్టి అది ఎత్తించాలి కదా, చెత్తని ఆల్టర్నేటివ్ పెట్టి ఎత్తించాలి కదా. మీరు తీయడం గొప్ప తీశారు, మరి చెత్త ఎత్తించాలి కదా. చెత్త కంపులు కొడుతుంది చూడండి, ఊర్లంటే వెళ్ళి ఇంట్లో చూడండి, ఓడలని చూడండి, ఎవరు చూస్తున్నా చూడండి. కనీసం మన ఇంట్లో మన ఉదయం వచ్చేస్తాం కాబట్టి మన ఇంట్లో మన ఆడవాళ్ళని అడగండి, ఇంటి ముందుకు వచ్చి చెత్త ఎత్తున్నారు లేదు. గత 10 నెలలుగా ఈ ప్రభుత్వం వచ్చిన చెత్త ఎత్తడం మానేశారు అధ్యక్ష. మరి 80 లక్షల చెత్త ఉంది, 80 టన్నులు ఉందంటే ఎట్లా అధ్యక్ష? అది కాదు. ఇది నేను అడుగుతుంది ఏంటంటే, ఏదైనా కార్యక్రమం చేయండి. ప్రభుత్వం ప్రజలతో ఎన్నుకున్న ప్రభుత్వం విధానాలు, ఆ ప్రభుత్వం విధానం, ఎందుకంటే ప్రజలించిన ప్రివిలేజ్ అది. దాంట్లో ఎవరికి ఏ విధమైన సందేహం లేదు. మేము ఎన్ని చెప్పుకున్నా సరే అది శాంటిటీ ఉండదు.
ఎందుకంటే ప్రతిష్ఠిత ప్రభుత్వాలు 5 సంవత్సరాలు వాళ్ళ విధానాలతో ప్రజలను ఒప్పించి వాళ్ళకి కావాల్సిన సేవలు చేయడం, వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాలు చేయడం ఆ ప్రభుత్వ విధానం. ఆ చెత్త పని తీసిన చెత్తేస్తారు కదా అధ్యక్ష, ఈ రకంగా ఉండాలిగా. ఇవ్వండి కాదనలే కదా, మీరు చేస్తానని చెయ్యండి బాబు అని చెప్తున్నాను. నేనేమి మీరు చేస్తామని చెప్పిన మాట చేయండి అని అధ్యక్షుల ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అది అంటే మరి 80 లక్షల చెత్త తీస్తారని మా మీద ఎందుకు అంటున్నాను. అది నేను చెప్పింది. మా మీద ఎందుకు 10 నెలలు బట్టి చెత్త దిగిపోతే ఎంత ఉండదాన్ని అడుగుతున్నాను. అంతే తప్ప నేనేమి మీద కాంట్రవర్సీ లేదు. నో కాంట్రవర్సీ దానికి నాకు. ఇంత అధ్యక్ష ఇక ఎన్నో చెప్పుకొస్తారు. మనం జరిగింది దీంట్లో ఈ డెబిట్స్ గురించి, అప్పుల గురించి అవన్నీ చెప్తే లాస్ట్ ఆఫ్ దీంట్లో కూడా మనం మాట్లాడుకున్నాం. మళ్ళీ అవి మాట్లాడుకున్నాం కష్టం. మొన్న అన్నారు వారసత్వంగా మాకు వచ్చి 90,000 కోట్లు అప్పులు వచ్చాయని మంత్రి గారు వచ్చి మన బడ్జెట్ స్పీచ్ మన అసెంబ్లీలో చెప్పినప్పుడు నేను టీవీలో విన్నాను. మంత్రి గారు బయటకు వెళ్ళారు కానీ విన్నాను. వారసత్వంగా అంతకుముందు వారసత్వంగా 50,000 కోట్ల అప్పుని మా ఇచ్చారే 2019లో. ఇవ్వలేదా? వాస్తవం కాదా? పంపించబడి షీట్ పంపిస్తాను మీకు. ఏ డిపార్ట్మెంట్కి ఎంతంత మీరు అప్పుడు బకాయిలు ఉన్నాయని చెప్పండి, చెప్తాను. ఇంక్లూడింగ్ ఎన్ఆర్జీఎస్ కూడా, ఎన్ఆర్జీఎస్ కూడా ఆ రోజుకి 2,340 కోట్ల రూపాయలు గ్రామాలకి ఇవ్వాలి. చూసుకోండి. నేను చెప్పింది అబద్ధమైతే నా మీద తీర్మానం పెట్టండి. సత్యంలో మాట్లాడాడు ఎలవపిండి ఇవాళ వారసత్వంగా రాలేదా? ఎన్ఆర్జీఎస్ కూడా బాకీ ఉన్నారు కదా మీరు. ఒకదానికి కాదు, సుమారు 25 డిపార్ట్మెంట్లలో సుమారు 50,000 కోట్లు అప్పు ఉందాం. ఇప్పుడు వచ్చే 90,000 కోట్లు ఉంది మంత్రి ప్రభుత్వం కంటిన్యూ ప్రాసెస్. అప్పుడున్న ఆర్థిక పరిస్థితులాగా, అప్పుడున్న రూపాయి విలువలుగా, ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులుగా, ఇప్పుడు రూపాయి విలువలుగా. అది చెప్తాను పర్టికులర్. ఏ డిపార్ట్మెంట్ చెప్పండి చెప్తాను. ఈ స్టేట్ కూడా పంపిస్తాను. ఇది వాస్తవం కాదా, వాస్తవం కాదని అని చెప్పండి. చూపెట్టిదే నాకు తెలిసి గవర్నమెంట్ సంతకం పెట్టిందంటే, గవర్నమెంట్ వచ్చి గ్యారంటీ ఇచ్చిందంటే మొత్తం మనందరికీ మన ఆస్తులు మనందరం కలిపి పెట్టినట్టు లెక్క. నాకున్న అవగాహన మేబీ రాంగ్ ఆర్ రైట్. ప్రభుత్వం పెట్టిందంటే ఆ ప్రభుత్వం డిఫాల్ట్ అయితే ఆ ప్రభుత్వం వెంటనే బస్టప్ చేసి ప్రెసిడెంట్ రూల్ పెట్టి కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటాం. ఆ అప్పులుగా కట్టప. అందుకే కేంద్రం మనకు వచ్చే నిధుల నుంచి ముందు ఏదైనా గవర్నమెంట్ గ్యారంటీలు ఉన్నదాన్ని ముందు రీపే చేస్తే కానీ మనకు రిలీజ్ చేయరు, ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే తప్ప. ఇది కంటిన్యూ ప్రాసెస్. అంత పకడబంది మన రాజ్యాంగం. పెద్దలకు తెలుసు, నాకు తెలుసు, అచ్చాణి గారు తెలుసు, సీనియర్లు అందరూ ఉన్నా, కొత్త వాళ్ళకి తిరిగిపోవచ్చు. ఇది కంటిన్యూ ప్రాసెస్. ఇది దానికి వచ్చి అమ్మమ్మ గత ప్రభుత్వం పెట్టిస్తే మేమేదో చేసినట్టు, అది కానట్టు, కార్పొరేషన్కి ఇచ్చినట్టు కానట్టు అని. మొన్న ఏది మామ ఒక నిమిషం సార్, 10 మినిట్స్ అవనండి, 50 మినిట్స్ అవనండి, 5 నిమిషాలు అవనండి. మీరు ఏ క్షణంలో ఫైనాన్స్ మినిస్టర్ గారు నేను మాట్లాడతాను చేస్తే నేను కూర్చుంటాను. నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు కూర్చోమన్నా కూర్చొని పోతాను. అదిగో మరి చైర్మన్ చేసినప్పుడు మరి అలోపి గారు మాట ఇది మా చీఫ్ విప్ గారు మాట మాట్లాడచ్చా? ఆ ధర్మం అది కాదు. మీకు ఇబ్బంది అయితే కూర్చున్నాను, మీకు ఇబ్బంది అయితే నేను కూర్చున్నాను. నాకేం అభ్యంతరం లేదు. కూర్చోను. నేను తప్పు చెప్పి లేకపోతే ప్రభుత్వాలను విమర్శిస్తే ఇక మొన్న పవర్ సెక్టర్ గురించి మాట్లాడారు అధ్యక్ష. సార్ మొన్న మంత్రి గారు మాట్లాడినప్పుడు, పవర్ మంత్రి గారు మాట్లాడినప్పుడు దీంట్లో కూడా
ఏదో పవర్ సెక్టర్ నుంచి విధ్వంసం, ఈ విధ్వంసం వల్ల ఎక్కడి నుంచి వచ్చిందో కానీ తెలియదు అధ్యక్ష. బ్రహ్మాండంగా వాడుతున్నారు అధ్యక్ష. విధ్వంసం వాళ్ళని పవర్ సెక్టర్ విధ్వంసం చేస్తారు. విధ్వంసం కొద్ది మంచిగా తాగండి. ఒక సెకండ్ ప్లీజ్. వ్యవసాయ రంగం ఒక రైతు భరోసా తప్ప వ్యవసాయ రంగానికి అవి కూడా చెప్పనండి. తెలియాలి కదా, ప్రజలకు తెలియాలి కదా, అవి కూడా రోడ్లు ఇవన్నీ చెప్తాడు. మొన్న అట్టాసంగా చెప్పారు అధ్యక్ష. సంక్రాంతి కల్లా అన్ని గతలు కప్పియాలని. పదండి ఆల్ జిల్లాలో నా పక్కన జిల్లా ఆయన శ్రీకాకుళం, నాది విజయనగరం, మా ఇద్దరిది ఉత్తరాంధ్ర. మీరు చూడమనండి, రేపు సెలెక్ట్ చేయండి. మీరు ఏ రోడ్ అయినా సరే శ్రీకాకుళం జిల్లాలో మేము వచ్చినప్పటికి ఉన్న పరిస్థితి, ఈ రోజు పరిస్థితి, మీ రోడ్డు సెలెక్ట్ చేయండి. మీ రోడ్డు సెలెక్ట్ చేయండి. ఏ రోడ్డు మీరు సెలెక్ట్ చేయండి. చేసుకోండి సార్, రికార్డులో ఉన్నా చూడండి. ప్లీజ్ కంటిన్యూ. రికార్డు మంత్రి గారు మీ ప్రణాళిక అవి చేయాలని కాలం పడుతుంది. చేసామంటే అవుద్ది, అది చేసామంటే ఒప్పుకోను, చేస్తున్నామంటే ఒప్పుకుంటాను. చేసామంటే